హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ టైటిల్ ఆల్రెడీ చూసారు కదా, నా బర్త్డే ప్రిపరేషన్స్ అన్నమాట. అండ్ గిఫ్ట్స్ కూడా, బర్త్డేకి ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ నేను ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, పిల్లల కోసం దోశ వేస్తున్నాను. అండ్ ఈ లోపు శ్రీధర్ వీడియో కాల్ అనమాట. అంటే తనకి మ్యాచెస్ ఉన్నాయనుకోండి, మార్నింగే ఫోన్ చేసేస్తారు. అంటే డైలీ మార్నింగ్ ఫోన్ చేస్తారు, ఇంకా మ్యాచ్ ఉంది కాబట్టి ఇంకా ఈవినింగ్ చేస్తారు. అదే మ్యాచ్ లేకపోతే అలా మధ్యలో చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇద్దరు కూడా ఆ రోజు జరిగిన విశేషాలు అవన్నీ కూడా ఇంకా షేర్ చేసుకుంటారనమాట వాళ్ళ డాడీతోని. బర్త్డే ఎలా జరిగింది అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఆల్రెడీ నేను మినీ బ్లాగ్లో పోస్ట్ చేశాను కదా. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే, నేను పిల్లలకి క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, మెహందీ పెట్టించుకోవడానికి. సో బర్త్డే ప్రిపరేషన్స్ ఈరోజు మెహందీ, షాపింగ్ అంటే ఆల్రెడీ మధుస్ కలెక్షన్స్ పేజ్, నా పేజ్లో నుంచే నేను ఒక డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ చేయించాను అండ్ ఒక సారీని ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించాను అనమాట. సో షాపింగ్ కూడా ఎలాగో సిఎంఆర్ సెంట్రల్కే వెళ్తున్నాము. మెహందీ పెట్టించుకునే ముందు ఒకసారి సిఎంఆర్లో కూడా ఒకసారి ఏమైనా నాకు నచ్చితే డెఫినెట్లీ తీసుకుంటాను అనుకోండి, నచ్చకపోతే చూసి వచ్చేస్తా. మీకు కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఏమైనా ఆఫర్స్ ఏమైనా పెట్టారో లేదా అని చెప్పి. అండ్ మెహందీ కూడా బోత్ హ్యాండ్స్కి కూడా పెట్టించేసుకుంటాను. మీ అందరికీ తెలుసు నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టం. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ మెహందీ పెట్టుకుంటాను. అండ్ రేపు వచ్చేసి హెయిర్ వాష్ ఒకటి ఉంది, అండ్ తర్వాత పెడిక్యూర్ ఒకటి చేయించుకోవాలి, నెయిల్స్ ఒకటి పెట్టించుకుంటాను అనమాట. సో ఇవి బర్త్డే ప్రిపరేషన్స్, ఇంకేం ఉండవు. అండ్ మా రూబిగడు ఇప్పుడే ఫుడ్ తినేసి అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ పిల్లలకి నేను క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ప్రాన్స్ కర్రీ వండాను. సో ఈ బ్యాగ్స్ లింక్స్ అడిగారు ఎవరో నాకు షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు, పిల్లలు పిక్నిక్ వెళ్ళినప్పుడు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఆ షార్ట్ వీడియోలో మినీ బ్లాగ్ పెట్టినప్పుడు ఈ బ్యాగ్ లింక్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు అనమాట. ఇవి రెండు నేను మీషోలోనే తీసుకున్నానండి. మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చాలా బాగుంటాయి. సో బ్లూ కలర్ ఒకటి, పింక్ కలర్, యూనికార్న్ థీమ్స్లోనే తీసుకున్నా. తక్కువకే వచ్చాయండి, మహా అయితే 270 or 350 ఆ ప్రైస్కి వచ్చినట్టున్నాయి అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరికి ప్యాక్ చేసేసాను. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. ఇది వచ్చి నేను ప్రాన్స్ కర్రీ చేశాను అండ్ వైట్ రైస్. నేను అటు నుంచి వచ్చాక అప్పుడు తింటాను, ఎందుకంటే పెద్దగా నాకు ఆకలి అయితే ఏం లేదు. ఇందాకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆమ్లా జ్యూస్ తాగేసాను బ్రష్ చేసేసిన తర్వాత ఎంటీ స్టమక్తో. అండ్ తర్వాత ఒక 2 దోశలు వేసుకున్నాను, బాదామ్స్ ఒక 4 తిన్నాను అనమాట, అంజీర్ ఒకటి. సో కడుపు అయితే నిండిపోయింది. అటు నుంచి వచ్చాక అప్పుడు 2:30 ఆ టైంకి కొంచెం రైస్ తింటాను. అండ్ అదనమాట. అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇది మధుస్ కలెక్షన్స్ దండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా ఉక్కపెడుతుంది. మార్నింగ్ కూడా చాలా స్వెట్ వస్తుంది, నైట్ టైం కూడా అంత చల్లేదు. ఇంక అయిపోయింది. ఏంటది, మొన్న రథసప్తమి రోజే సగం వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు శివరాత్రి వస్తే ఇంక మొత్తం చలి వెళ్ళిపోతుంది, ఇంకా ఫుల్ ఎండలు అనమాట. సో అందుకనే నేను కాటన్ వేసుకున్నాను. ఇది మంచి బ్యూటిఫుల్ కాటన్ ఫ్రాక్ అండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ సేల్ చేసినప్పుడు 1200కి సేల్ చేశాను. ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి 750 రూపీస్కి సేల్ చేస్తున్నాం అనమాట. ఎవరికైనా కావాలంటే మధుస్ కలెక్షన్స్ వాట్సాప్ నెంబర్ పెడతాను, మీరు సైజ్ చెప్తే దాన్ని బట్టి. ఇందులో అవైలబిలిటీ ఇదొక కలర్ అండ్ రెడ్ ఆర్ మెరూన్ ఉన్నట్టుంది. సో మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి, ఓకేనా? సరే అయితే మరి ఇంకా పదండి. టైం ఇప్పుడు కరెక్ట్గా 10:30 అవుతుంది. పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి నేను ఒకసారి స్టోర్కి వెళ్ళి కొంచెం వీడియోస్ అవి షూట్ చేసేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి సెంట్రల్కి అయితే వెళ్తాను అనమాట, ఓకేనా? ఇదనమాట అప్డేట్. ఈరోజంతా కూడా మంచిగా నా బర్త్డే ప్రిపరేషన్స్ వస్తుంది అనమాట. సరేనా, బాయ్. సో బర్త్డే షాపింగ్ అనమాట. నేను మా ఆడబడుచు కలిసి అయితే వచ్చేసాము, సెంట్రల్కి వచ్చాము. యాక్చువల్లీ నేను గోరింటాకు పెట్టించుకోవడానికి. సరే ఒకసారి చూద్దాము, షాపింగ్ చేయలేదు కదా, నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇంకా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూస్తున్నాను అనమాట, కాస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి వచ్చాను. కానీ నాకు ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు. ఎందుకో చెప్పనా, ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయండి నిజంగా. కంపారిటివ్లీ షాపింగ్ మాల్స్లో ఎంత కాస్ట్ ఉన్నాయంటే, నార్మల్ డ్రెస్ ఒక సింపుల్ కుర్తా సెట్ 1500 చార్జ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, అది కూడా బ్రాండ్ కూడా కాదు, నార్మల్. నాకు ఎంత ప్రైజీ అనిపించిందంటే, చాలా ప్రైజీగా ఉన్నాయి తెలుసా అండి. ఇవి చూడండి, ఇవి సింగిల్ టాప్స్ అంట, ఇవి కూడా 999.
సో నాకు అనిపించింది మధుస్ కలెక్షన్స్ నేనే చాలా రీజనబుల్ బడ్జెట్లో అందిస్తున్నట్టున్నాను. దానికే చాలామంది బార్గెనింగ్లు చేస్తారు, షిప్పింగ్ ఫ్రీ ఇమ్మంటారు, ఇట్లా చాలా ఉంటాయిలేండి. కానీ మరి మనం కూడా మన ప్రైస్ బట్టి చూసుకునే కదండి ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా జ్యువెలరీ షాపింగ్ అనమాట. నాకు ఇంకా క్లాతింగ్ అసలు ఇంకేమీ తీసుకోబుద్ధి వేయలేదు అంత ప్రైజెస్ చూసి, ఎందుకు వేస్ట్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఈ బుట్టలు చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి 999 అండి. సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ అంతా కూడా. సో నా ఫ్రాక్కి మ్యాచ్ అవుతుంది అండ్ సారీస్ మీద కూడా ట్రెడిషనల్గా బాగుంటాయి కదా అని చెప్పి ఇంక ఈ బుట్టలు నాకు నచ్చేసి తీసేసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుట్టలు ఉన్నాయి, చాంద్ బాల్స్ ఉన్నాయి. నాకు చాంద్ బాల్స్ ఎలాగో గోల్డ్ ఉంది కదా అని చెప్పి నాకు ఈ బుట్టలు బాగా నచ్చాయి. చూడండి ఇవన్నీ బుట్టలే, ఏదైనా కూడా 999, 1200, 1300 ఆ ప్రైస్ ఉంది. నా దగ్గర ఆ మోడల్ లేదని చెప్పి తీసుకున్నాను. అండ్ సారీస్ అవన్నీ కూడా చూసానండి. ఇదిగోండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి. జస్ట్ ప్లెయిన్ సారీసే ₹1000 ఛార్జ్ చేస్తున్నారు, వర్క్ బ్లౌజ్ వచ్చి. నా దగ్గర ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి. నాకైతే ₹650కే నేను ఇస్తున్నాను అనమాట. సో అది ఒకవేళ ఎవరైనా మన పేజ్లో షాపింగ్ చేయాలనుకుంటే మధుస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి. నచ్చినవి ఏమైనా ఉంటే ఇప్పుడు ఆఫర్ క్లియరెన్స్ సేల్ పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత మ్యాక్స్కి వచ్చానమాట. మ్యాక్స్ కూడా అక్కడే కదా సిఎంఆర్ సెంటర్లో. మ్యాక్స్లో కుర్తీస్ అవన్నీ కూడా ప్రైజెస్ ఇదిగోండి 600 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి వాష్ చేయగానే కొంచెం ష్రింక్ అవుతున్నాయి అనమాట. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే కామెంట్ చేయండి. మ్యాక్స్లో అన్నీ కూడా బ్రాండెడ్ ఉంటాయి కదా, మ్యాక్సిమం అన్నీ 1000, 1500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కాటన్ కలెక్షన్ అయితే ఇంకా సమ్మర్ కలెక్షన్ రాలేదండి. సో ఇంకా అవన్నీ చూసేసి ఇంకొచ్చేసాం అనమాట. ఏం తీసుకోలేదు షాపింగ్, నేను ఏం చేయలేదు. నెక్స్ట్ ఇంకా నా మెహందీ పెట్టించుకోవడానికి అయితే వచ్చాను. ఎంత మంది ఉన్నారంటే, నేను ఈ వ్లాగ్ షూట్ చేసింది February 7th అండి. అంటే ఫ్రైడే రోజు షూట్ చేశాను. ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు ఖాళీ లేదు. చూసారు ఎంతమంది కూర్చుని ఉన్నారో. ఇంకా నేను ఈసారి చాలా సింపుల్గా పెట్టించేసుకున్నాను అనమాట. డిజైన్ అయితే ఇదిగోండి ఫ్రంట్ అండ్ బ్యాక్. వీటికి ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే డిజైన్ బట్టి ₹150, ₹200, $250 అలా అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఇదన్నమాట నేను పెట్టించుకున్న మెహందీ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీకు గిఫ్ట్స్ చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఇది వచ్చేసి గిఫ్ట్ అయితే ఇది చాందిని ఇచ్చిందండి. మీ అందరికీ తెలుసు కదా చాందిని బీయింగ్ ఉమెన్. సో నా బర్త్డే గిఫ్ట్ అనమాట. మేము ముగ్గురం ఫ్రెండ్స్ కదా, చాందిని, నేను, కుమారి. బర్త్డేస్కి కంపల్సరీగా గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటాం కాబట్టి ఈసారి ఇన్విజిబుల్ సెట్ అనమాట. ఇది నా దగ్గర లేదండి. ఇది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చాందిని. కుందన్, జాదూ కుందన్ అంటారు కదా, విత్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను తీసుకుందాం అని అనుకుంటున్నాను ఈ సెట్, ఈ లోపు తను పంపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంకా నేను వేసుకోలేదు. ఏదైనా సారీ మీద వేసుకున్నప్పుడు డెఫినెట్లీ మీకైతే షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు నచ్చిన గిఫ్టే కాబట్టి ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. విత్ ఇయర్ రింగ్స్ అనమాట. మీకు కూడా కావాలి సెట్ అంటే తను అడుగుతా, నేను ఎక్కడ తీసుకుందో అప్పుడు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇది తను ఎక్కడ తీసుకుందో నేను అడుగుతాను. అడిగి మీకు వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నెక్స్ట్ దాంట్లో కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో కూడా కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఓకేనా, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గాని. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కస్టమైజ్డ్ హ్యాండ్ ప్రింట్ మన పేరుతో పాటు వస్తుందండి. నక్షత్ర ఇచ్చిందనమాట, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ సిస్టర్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రా, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే మాత్రం. అండ్ మీకు గిఫ్ట్స్ క్లియర్గా కావాలి అంటే, ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి అనేది కావాలంటే, గిఫ్ట్స్ వీడియో సపరేట్గా చేయమంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసి వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్లు అనమాట ఇవి. అంటే వాళ్ళ స్కూల్లో ఏంటంటే జనగణమన పాడతారు కదా స్కూల్ అయిపోయిన తర్వాత. ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు అక్కడ నా ట్రైపాడ్ని అలా యూజ్ చేసుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు ట్యూషన్కి దింపేసి నేనైతే స్టోర్కి వచ్చేసానండి. ఇవన్నీ కూడా వర్క్ కుర్తీస్ అనమాట. ఓన్లీ కుర్తీ, సింగిల్ కుర్తీ ₹650 అండి. అదే మీరు 2 తీసుకుంటే 1200కి వస్తుంది అనమాట. M2 XL వరకే ఉన్నాయి సైజెస్. ఇవన్నీ క్లియరెన్స్ సేల్ పెడుతున్నాం అనమాట. సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ తీసి కలర్ అండ్ సైజ్ చెప్తే మేము అవైలబిలిటీ చూసి మీకు పంపిస్తాము. సారీస్ మీద, డ్రెస్సెస్ మీద, లెహెంగాస్ మీద, పట్టు సారీస్ మీద, అన్నిటి మీద ఆఫర్స్ నడుస్తున్నాయండి. చూస్తున్నారు కదా బయట షాపింగ్ మాల్స్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయో. సో దానికి మనం చాలా చాలా బడ్జెట్లో తక్కువకి మనం అందిస్తున్నాం అనమాట. ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా, సో అది తొక్కలు తీసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ డేకి మంచి కలర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా మేము నైట్ డిన్నర్ అది చేసేసి పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసాం. మేడ మీద కాసేపు వాకింగ్ చేసి ఇంకా వ్లాగ్ ఎండ్ చేశాను. హలో, డే 2. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ స్టార్ట్ చేశాను.
ఇంకా నైట్తో ఎండ్ చేసేసాను అనమాట. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పిల్లలకి ఫస్ట్ క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. మీకు బర్త్డే ప్రిపరేషన్స్ బ్లాగ్ అని చెప్పాను కదా, నేనైతే మెహందీ పెట్టించేసుకున్నాను. ఇదిగోండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా, చాలా చాలా బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చిందండి. ఇదిగోండి, సో ఇదన్నమాట డిజైన్. ఈసారి సింపుల్గా డిజైన్ అయితే ఇట్లా వేయించేసుకున్నాను. అండ్ నేను రెడీ అయిపోయి బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. మీకు లింక్స్, నిన్నటివి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తా పిల్లలకి. ఆ తర్వాత నేను అక్కడి నుంచి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి మా రూబీకి కూడా ఈరోజు బాతింగ్కి ఇచ్చానమాట. సో దానికి కూడా మంచిగా బాతింగ్ అయిపోతుంది. పిల్లలకి క్యారేజ్ ఇచ్చి రూబీని తీసుకుని వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు నేను బయలుదేరుతాను. ఎక్కడికి అనుకుంటున్నారా, నారీ మేకర్స్కి వెళ్తున్నా, నెయిల్స్ పెట్టించుకోవడానికి అనమాట. సో మంచిగా నెయిల్ ఎక్స్టెన్షన్స్, పెడిక్యూర్ అండ్ హెయిర్ వాష్. నైట్ మంచిగా హెయిర్కి ఆయిల్ అది అప్లై చేసేసాను అనమాట. సో హెయిర్ వాష్ అది చేసేసుకుంటే ఆల్ సెట్ ఫర్ బర్త్డే. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రేపు బర్త్డే వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఈవినింగే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సెకండ్ సాటర్డే సండే హాలిడే కదా, 2 days వచ్చింది కాబట్టి హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈసారి అనేది మీకు షేర్ చేస్తాను. సరే పదండి, ఇంకా టైం 10:30 అయిపోతుంది. నాకు అపాయింట్మెంట్ 10 o'clockకే, బట్ లేట్ అయిపోయింది. సరే అయితే బాయ్ బాయ్. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ సారీ, నేను వ్లాగ్ వచ్చేసి 6th and 7th వ్లాగ్ షూట్ చేశాను అనమాట. ఇది సెవెంత్ వ్లాగ్, అంటే నా బర్త్డే సెకండ్ సాటర్డే కదా, థర్స్డే అండ్ ఫ్రైడే వ్లాగ్ షూట్ చేశాను. ఇక్కడ నేను రూబీగడికి బాతింగ్కి తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ దీని పేరు రాము. చూడండి ఎంత కామ్గా కలర్ వేయించుకుని, అంటే ఇవి పెట్ ఫ్రెండ్లీ కలర్స్ అనమాట. అండ్ ఇంకొక పప్పీ వచ్చేసి చిజ్జు పప్పీ డెలివరీ అయ్యింది. 2 girls 2 boys అనమాట పుట్టారు. అండ్ ఇంకా అక్కడ రూబీకి అయిపోయిన తర్వాత బాతింగ్ నేను ఇంటికి తీసుకొచ్చి రూబీని ఇంట్లో పెట్టేసి ఇప్పుడు నేనైతే సెలూన్కి వచ్చేసాను, అదే పార్లర్కి వచ్చాను, నారీ మేకోవర్స్కి వచ్చాను అనమాట. ఈరోజు నేను మంచిగా ప్రిపరేషన్స్ చెప్పాను కదా, బర్త్డే ప్రిపరేషన్స్, పెడిక్యూర్ అది చేయించుకున్నాను. ఎవ్రీ మంత్ కంపల్సరీగా పెడిక్యూర్ చేయించుకుంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ హెయిర్ వాష్ ఒకటి, తర్వాత నెయిల్స్ ఒకటి పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇదిగోండి గోరింటాకు చూసారా కలర్, నిన్నటి మీదకి ఈరోజు ఇంకా కలర్ వచ్చింది, బర్త్డే రోజుకి ఇంకా మంచి కలర్ వచ్చేసింది అనమాట. సో ఇదంతా కూడా నెయిల్ ఎక్స్టెన్షన్స్. స్టార్టింగ్ 1000 rupees నుంచి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు ఇప్పుడు కొన్ని ఆఫర్స్ పెట్టారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ అవుట్ఫిట్ కూడా బాగుంది కదా, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి మీకు తెలీదు. అండ్ ఇక్కడైతే నేను పెట్టించేసుకున్నాను. ఈసారి నేను న్యూడ్ కలర్ ప్రిఫర్ చేశాను అనమాట. అంటే నా డ్రెస్ కలరే చాలా బాగా నచ్చింది అండ్ చాలా చాలా బాగుంది కదా, సూపర్గా నచ్చేసింది అనమాట నాకైతే. అండ్ ఆ రోజు పిల్లలకి 2:30కే స్కూల్ అయిపోయిందనమాట. సో నేను వెళ్ళి ఇక్కడి నుంచి పికప్ చేసుకోవాలన్నమాట. స్కూల్ నుంచి తీసుకుని వచ్చి అప్పుడు మేము రెడీ అవుతాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ మొత్తం ఫైనల్ అంతా అయిపోయింది. బర్త్డేకి ప్రిపరేషన్స్ ఆల్ డన్. బర్త్డే అంటే చెప్పండి ఏముంటుంది, ఇయర్లీ వచ్చే 1 day, ఇట్స్ అవర్ డే, మన స్పెషల్ డే కదా. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ మంచిగా ప్యాంపరింగ్ అయిపోయింది నాది. సో ఫైనల్లీ నేనైతే నారీ మేకర్స్ నుంచి వచ్చేసాను. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని డ్రాప్ చేసేసి నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట. ఎవరి దగ్గర నుంచి అనుకుంటున్నారా, రమ్య. సో మీ అందరికీ తెలుసు కదా తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని. సో తను వచ్చేసి నాకు కాల్ చేసి రమ్మని అంటుంది స్టోర్కి. ఎందుకా అని అనుకున్నాను, బట్ వచ్చిన తర్వాత చూడండి ఏం చేసిందో అసలు. యాక్చువల్లీ సో నా బర్త్డే కదా, నా బర్త్డే రేపు అయితే ఈరోజు నేను మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి నా కోసం అంత దూరం నుంచి వచ్చి గిఫ్ట్స్ తీసుకొచ్చిందండి. ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య, నిజంగా చాలా చాలా హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ తెలుసా నాకు. ఏం గిఫ్ట్స్ ఇచ్చిందనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.
ఎందుకంటే యాక్చువల్ గా నాకన్నా ఎక్కువ అభిమానించే వాళ్ళు, ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నా నాకు ఆ అదృష్టం దక్కింది. సో ఇది మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ టు శ్రీ బొటిక్. వాళ్ళ దగ్గర నేను కలవడం, అక్కడి నుంచి మన రిలేషన్ అలా మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా ఎక్కువ సస్టైన్ అవ్వాలి, ఇంకా లాంగ్ టైం వరకు. డెఫినెట్లీ, తప్పకుండా. నేను ఫ్రెండ్స్ అనేది నాకు చాలా తక్కువ ఉంటారనమాట. మాక్సిమం అందరితో మాట్లాడతా. నా ఫాలోవర్స్ అవనివ్వండి, బయట కనిపించిన కో యూట్యూబర్స్ అవనండి, అందరితో ఫ్రెండ్లీగానే మాట్లాడతాను. ఎవరో కొంతమంది కనెక్ట్ అవుతారు అనమాట. ఆ కనెక్షన్ లో తిను కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడు అనుకుంటున్నాం మేము మీ ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకోవడం అలా, లేకపోతే నేను అందరి దగ్గరికి చాలా రేర్ అనమాట. పిలిస్తే డెఫినెట్లీ వెళ్తాను, కానీ చాలా తక్కువ. బట్ బాగా కనెక్ట్ అయ్యింది అయితే మాత్రం సూపర్. ఇంకా ఇక్కడ నుంచి ఈ జర్నీ అనేది అలానే మనకి వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలండి. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే అంటే ఎవరికైనా ఇది ఉంటుంది, బట్ నేను ఈసారి బర్త్డే కొంచెం సింపుల్గా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. శ్రీధర్ లేరు కదా అని చెప్పి, సో మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. బట్ ఇలా అన్కండిషనల్ లవ్. నిజంగానే థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, గిఫ్ట్స్ నేను మీకు చూపిస్తాను, తర్వాత మీరు చూస్తుండండి. బాయ్ బాయ్. చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ గిఫ్ట్ నిజంగా రమ్య నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది తన చేతులతో తను స్వయంగా చేసి ఇచ్చింది అనమాట. ఎంత బాగుందో తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంట్లో పెట్టుకుందామని అనుకున్నాను, ఇంకా నాకు బొటిక్లోనే పెట్టాలనిపించి ఇంకా స్టోర్లోనే పెట్టేశాను అనమాట. అది ఎంత బాగుందంటే, నా కోసం టైం స్పెండ్ చేసి నా గురించి ఆలోచించి గిఫ్ట్స్ ఇవ్వడం నిజంగా అది కొంతమందికే సాధ్యం అవుతుంది కదండి. సో అలా నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ వస్తే రియల్లీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, అందులో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా నచ్చాయి అంటే చాలా చాలా బాగున్నాయి. ఈ మోడల్ ఈ టైప్ నా దగ్గర లేదు. నేను చూసాను కానీ ఎప్పుడు నేను ఇవి తీసుకోలేదు, బట్ ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ కానీ. సో నా దగ్గర డ్రెస్ మెటీరియల్ ఉంది, దాని మీదకి మ్యాచింగ్కి సెట్ అయిపోతాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి, నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా బ్యాంగిల్స్ వేసుకునేది ఓన్లీ సారీ కట్టుకున్నప్పుడే వేసుకుంటాను అనమాట. సో ఇవి చిన్నప్పుడు ఎక్కువగా యూస్ చేసేదాన్ని నేను. ఈ సైడ్ బ్యాంగిల్స్ అట్లా మువ్వలు వచ్చేవి ఉండేవి కదా, ఇప్పుడు దొరకట్లేదు. యాక్చువల్లీ ఎగ్జిబిషన్స్ వాటిల్లో ఉంటున్నాయి అనుకోండి, మళ్ళీ వస్తున్నాయి. అప్పుడు బాగా ఉండేవన్నమాట. కాలేజ్ డేస్లో ఎక్కువ వేసుకునేదాన్ని నేను. సో ఇది మల్టీ కలర్ కాబట్టి ఎన్ని అవుట్ఫిట్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ఇంటికి వచ్చేసి పిల్లలు ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంక ఇప్పుడు బయలుదేరిపోయామన్నమాట. మధురవాడ వెళ్తున్నాము. ఇంకా ఫ్రైడే మేము 5కి ఆ టైం కల్లా రీచ్ అయిపోయాం మధురవాడ. ఇంకా చక్కగా సెకండ్ సాటర్డే అండ్ సండే ఎంజాయ్ చేసి ఇంక ఇంటికైతే మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇది ప్రిపరేషన్స్ వ్లాగ్. మీకు బర్త్డే వ్లాగ్ రేపు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మమ్మీ నా బర్త్డే కోసం స్పెషల్ లంచ్ కూడా చేశారు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో. టోటల్ 3 వీడియోస్ ఉన్నాయండి, కాబట్టి లైన్గా 1 by 1 మండే, ట్యూస్డే, వెన్స్డే అప్లోడ్ చేసేస్తాను. సో ఇంక మా రూబీగాడు కూడా చూసారు కదా, మంచి కుష్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మమ్మీ నైట్ డిన్నర్ అనమాట. ఇది వేడివేడిగా రైస్ అండ్ దాంతోపాటు ఏం ప్రిపేర్ చేశారో చూపిస్తాను చూడండి. చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు అనమాట. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం. అండ్ అంతలోనే మమ్మీ చేసింది ఒకటేమో ఎంత టేస్టీగా ఉందంటే, ఆ రోజు నేను అన్నం అంతా కూరతోనే తిన్నాను అనమాట. ఇంకా పెరుగు వేసుకోలేదు. చూడండి ఆ కూర అండ్ ఆ రొయ్యలు కూడా చూడండి ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయో. ఈ కాంబినేషన్ నిజంగా అద్దరిపోతుంది అనమాట. ఈ కాంబినేషన్ తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ విత్ పచ్చిరొయ్యలు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇంకా అలా కాసేపు డిన్నర్ చేసేసి ఇంకా మేము కూర్చుని అట్లా కాసేపు టీవీ చూసాము. టీవీ చూసిన తర్వాత కబుర్లు చెప్పుకోవడం అన్నీ ఉంటాయి కదా, అదంతా అయిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకుందామని అనుకున్నాం అనమాట. ఇంకా ఎండలు ఎలాగో స్టార్ట్ అయిపోయాయండి. బట్ అక్కడ ఏంటంటే కొంచెం నైట్ టైం కొంచెం చల్లగా ఉంటుంది, మరీ అంత చల్లగా కాదు కానీ పర్వాలేదు. ఇంకా అందరం ఫ్యామిలీ గ్రూప్ లాగా మొత్తం ఫ్యామిలీ సమావేశాలు ఉంటాయి కదా, అట్లాగా అందరం రౌండ్గా కూర్చొని చలిమంటలో కాసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా నైట్ నా బర్త్డే ఫస్ట్ విష్ ఎవరు చెప్పారు అన్నది చెప్తున్నాను. ఫస్ట్ విష్ వచ్చేసి వర్షమ్మ చెప్పింది 12 o'clockకి. ఆ తర్వాత వెంటనే శ్రీధర్ వీడియో కాల్ చేశారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకో అని చెప్పేసి చెప్పారనమాట.
సో అది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసేయండి. బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పేరున బర్త్డే రోజు మీరు అందరూ నా బర్త్డే గుర్తు పెట్టుకొని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో అందరూ విష్ చేశారు. అండ్ మధుస్ కలెక్షన్స్ నుంచి కూడా కస్టమర్స్, నా లవ్లీ కస్టమర్స్ అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్, సపోర్ట్ ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి, నా ఫ్యామిలీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ టు మధు తెలుగు మై ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్.